ఇక తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కార్మికుల సమ్మెపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. మెరుపు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు సులభ్ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని, అందుకు వారు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమస్యలపై చర్చించేందుకు మా అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రత్యేక దృష్టి పెట్టారమ్మా, అది మంచి పద్ధతి కాదు. సులభాలో పనిచేసే వాళ్ళు అవుట్సోర్సింగ్ కింద వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. మా టీటీడీలో పనిచేసే డైరెక్ట్గా మా టీటీడీ తరఫున పనిచేసే మనుషులు కాదు వాళ్ళు. అందులో పనిచేసే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ. కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకుని దానికి కృషి చేయాలి. కానీ ఈ విధంగా ఆకస్మికంగా సమ్మెకు పూనుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా చేయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళు చర్యలు మానుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మా అధికారులు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం, ఆలోచిస్తాం. కానీ ఇట్లా జనాభా